gangs and bruises, they run up the vicious. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వికీ వ్లాగ్స్. సో సాటర్డే రోజు మళ్ళీ వచ్చేసింది వీకెండ్. సో ఈరోజు స్టార్ట్ చేస్తున్నా ఊబర్. సో ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మీకు చూపిస్తా. సో నిన్న కామెంట్స్లో కొంతమంది అడిగారు, నేను ఆ కామెంట్స్ కూడా మాట్లాడతా. సో రైట్ నౌ అయితే ఇది ఊబర్ స్టార్ట్ చేస్తున్నా. చూడండి, గో చూద్దాం ఫస్ట్ రైడ్ ఏమొస్తుందో. టైం వచ్చేసి 10:03 అవుతుంది రైట్ నౌ. ఈరోజు చూద్దాం. మన టార్గెట్ వచ్చేసి మినిమం ఒక 1000 అయితే అనుకుంటున్నా. చూద్దాం వెదర్ ఎట్లుంటుంది ఏంటనేది. ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది. ఇది అంతా ఏం లేదు, ఇది రైడ్ వద్దులేండి ఇది. సో రైట్ నౌ వచ్చేసి అయ్యప్ప సొసైటీ దగ్గర ఉన్నా. ఇది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్నా. సో రైడ్ అయితే వచ్చింది. ఇది బంజారా హిల్స్ అంట. ఇట్లా ఏమంటారు, మనం జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో యాక్సెప్ట్ చేద్దామా అనే మూమెంట్లోనే వెళ్ళిపోతుంది రైడ్, అంతే. ఇంకా అది వస్తారా చెప్పలేం మళ్ళీ. ఇంకా మన చేతిలో ఏమి ఉండదు ఇంకా. సో కస్టమర్ ఏనే ఉన్నాడు, పిక్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే, వచ్చేది సార్. ఓటీపీ 2741. సో 6 కిలోమీటర్ రైడ్ వచ్చింది. మినిట్స్ చూపిస్తుంది ఫస్ట్ రైడ్. మ్యాక్స్ రైడ్ 57 రూపీస్ ఏమో చూపించిండు. అన్నీ చేయొచ్చు మనం, ఊబర్ అని, ర్యాపిడో, అది ఇది అని. బట్ మన ఐఫోన్లో నా దాంట్లో ఇప్పుడు రైట్ నా వచ్చేసి అయితే మనకు ఊబర్ ఒకటే వర్క్ అవుతుంది కాబట్టి నేను ఊబర్ చేస్తున్నా. నేను ఆండ్రాయిడ్ మొబైల్ కూడా తీసుకుంటాను. సో దాంట్లో అప్పుడు నేను ఊబర్, ర్యాపిడో కొట్టచ్చు, ఓలా కొట్టచ్చు, మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి. వాల్ట్ రైడ్ అని చెప్పేసి నేను ఒకటి అది నిన్ననే ఇన్స్టాల్ చేసిన, వాల్ట్ రైడ్ అని చెప్పేసి. సో దాంట్లో చాలా కమిషన్ ఇస్తుందంట. సో అది కూడా ఇవాళ ఆఫ్టర్నూన్ వరకు నేను మళ్ళీ ఆన్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ బికాస్ ఫస్ట్ టైం ట్రై చేసి మనం ఒక్కనే కూర్చుంటే మన డే అంతా ఫినిష్ అయిపోతుంది కాబట్టి సో మెల్లగా నేను అది కూడా ట్రై చేస్తాను. సో అదన్నమాట. సో ఇప్పుడైతే కస్టమర్ని డ్రాప్ చేద్దాం. సో కస్టమర్ని డ్రాప్ చేస్తున్నా. 54 రూపీస్ వచ్చింది. ఆ కస్టమర్ని తీసుకొచ్చిన, డ్రాప్ చేసిన, లైక్ ఎంత 10 మినిట్స్లో డ్రాప్ చేసిన, ఎక్కువ టైం కూడా పట్టలేదు. అండ్ ఇంతసేపు అవుతుంది, ఆర్డర్స్ ఏం లేవు, రైడ్స్ ఏం లేవు అసలు. ఇట్లుంటుంది. ఒక అన్న అతను అన్నాడు, ఏమన్నాడంటే, అన్న మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 3 వరకు చేసుకోవచ్చా, మేము జాబ్ చేసుకుంటా వేరే బయట అని చెప్పేసి చెప్పిండు. 1000 వస్తాయి ఎర్నింగ్స్ అని చెప్పేసి అడుగుతుండు. అన్న మార్నింగ్ 8 o'clock నుంచి వెళ్ళి నైట్ 9 వరకు కొట్టినా కూడా 1000 వస్తాయి రావనేది చెప్పలేం. సిచ్యువేషన్, ఆర్డర్స్ పడితే వస్తాయి కావచ్చు, పడకపోతే ఏం రావు. మ్యాక్సిమం అయితే వస్తాయి, 100% నేను చెప్పలేను, మ్యాక్సిమం అయితే వస్తాయి. సిచ్యువేషన్ బాగుంటే, నేను మొన్న చూడండి, మొన్న అరౌండ్ 8 o'clockకి ఫస్ట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే. సో 2 వరకే అయిపోయింది ఆల్మోస్ట్. 1000 ఎండ్ చేసుకున్నా పెట్రోల్ తీసేయంగా కూడా. సో అనేది ఎట్లుంటుంది అనేది చెప్పలేం మనం. అది అన్న ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటుంది. ఓకే, అప్పటి నుంచి చూస్తే ఇప్పుడు పడ్డది రైడ్, మళ్ళీ అది కూడా తీసుకెప్పింది. బా అయిపోయింది. ఆల్ రిక్వెస్ట్ ఆర్ టేకెన్ బై, ప్లీజ్ ట్రై అగైన్ అంట. ఇట్లుంటుంది ర్యాపిడోతోని, సారీ ఊబర్తోని. అరే ఒక్క రైడ్
సో మనం ఇంతకుముందు రైడ్ యాక్సెప్ట్ చేసినాం కదా సెకండ్ రైడ్. సో కస్టమర్ అంటే లైక్ కస్టమర్ కాదు, వేరే పర్సన్కి వెళ్ళింది. సో ఆ పర్సన్ మళ్ళీ క్యాన్సిల్ చేసినట్టుండు. ఆగురా నాయన, మీదికి వస్తావేమో రా. సో ఆ పర్సన్ క్యాన్సిల్ చేసినట్టుంది వేరే పర్సన్. సో ఆ రైడ్ మళ్ళీ మనకే వచ్చింది. సో వెళ్ళి కస్టమర్ని పిక్ చేసుకున్నాం. అయితే రీచ్ అయినా, కస్టమర్ కాల్ చేస్తున్నా, అప్పటి చేస్తున్నా, కాల్ రీచ్ చేయట్లేదు. హలో హలో, మార్నింగ్ మ్యామ్, ఊబర్ మ్యామ్. ఓకే మ్యామ్. పాటలు పాడుతుంది. మార్నింగ్ మార్నింగ్ అట్లుంటుంది. సో ఊబర్ పిన్ ప్లీజ్. 9468. ఓకే. ఫైవ్ కిలోమీటర్స్ ఉంది రైడ్. సో కస్టమర్ డ్రాప్ చేయాలి. ఇంత లోపలికి అసలు ఎంత ఇచ్చిండు వీడు, మస్తు తక్కువ ఇచ్చిండు ప్రైజెస్ కూడా. అసలే లేవురా అంటే ఏం చేసో తప్పదు కదా, ఇంకా పోవాల్సిందే. అండ్ ఇంకోటి వీడు ఒకటి ఏదో ఆఫర్ పెట్టిండు, సమ్ లైక్ 80 ట్రిప్స్ కొడితే 900 ఇస్తా అని చెప్పేసి దాంట్లో పెట్టిండు, మెన్షన్ చేసిండు. దానికైనా పనికి వస్తాయి కదా. విత్ ఇన్ 1 వీక్లో కొట్టాలంట రైడ్స్ కూడా. 80 ట్రిప్స్ అంటే రోజుకి మినిమం ఒక 20 కొట్టాలి. 20-25 కొడితే కానీ అది కవర్ కాదు. సో అట్లా. సో కస్టమర్ దింపిస్తాము. ఇది వెయిట్ మినీ టీటీడీ అనుకుంటా. అయిపోయింది రైట్. వెయిట్ మళ్ళీ రైడ్ ఇస్తాడో లేదో. 49 రూపీస్ ఇచ్చింది చూసిరా, ఇట్లుంటుంది. వీడు రైడ్స్ ఇస్తుండు కానీ అమౌంట్ మస్తు తక్కువ ఇస్తుండు. అరే ఎన్ని కిలోమీటర్స్కి, 7 కిలోమీటర్స్కి కదా 50 రూపీస్ చూపిస్తుండు. అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక రైడ్ వచ్చింది 7 కిలోమీటర్స్ ఏమో 58 రూపీస్ ఏమో చూపించిండు. కథ మళ్ళీ పోయింది యాక్సెప్ట్ చేసేసరికి. అంటే ఎవరు లేరులే హైదరాబాద్లో రైట్ నౌ కూడా. సో అందుకనే మనకి ఇవాళ ఎట్లా మనం టార్గెట్ రీచ్ కావాలంటే నాకు తెలిసి ఈవినింగ్ అవుతుంది. సో చూద్దాం ఏమైద్దో. ओके, इससे क्या होता है ये कैमरा? ये कैमरा है. हाँ. పార్సల్ ఇది ఎక్కడికి అంట, ఇక్కడ 100 ఫీట్ రోడ్ బ్యాక్ సైడ్ ఉంది. టూ కిలోమీటర్స్ ఉంది. కావా ఫైనల్గా ఇది కూడా అయిపోయింది డెలివరీ. మళ్ళీ ఇంకోటి వచ్చింది బోరవండ అంట. బోరవండ ఏమిరా, బోరవండ తులసినగర్ టు ఇటల్లార్ నగర్ ఏదో ఉంది. యాక్సెప్ట్ చేసిన కథం కనిపించకుండా పోయింది అది. అసలు లేనే లేవురా అంటే 1 అవర్ తర్వాత ఇంతకుముందు వచ్చింది పార్సల్ ఒకటి. సో ఇగో మళ్ళీ వచ్చింది అది. ఏంది ఇది అసలు. సో కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోయాం. 2 కిలోమీటర్స్. వావ్, నైస్ నైస్. వెళ్ళిపోయాం. 1614 ఇమేజ్ హాస్పిటల్. ఈ బోరబండకు వస్తేనే చాలు ఇట్లుంటుంది, తందూరు ఉంటుంది. సో
2 hours అవుతుంది ఆల్మోస్ట్. ఇక 1:10 అనుకో, 10:30, 10, 11, 12. అవును బ్రో, అవును బ్రో. అంటే రీసెంట్గా స్టార్ట్ చేసిన విక్కీ బ్లాగ్స్ అని ఉంటుంది. విక్కీ బ్లాగ్స్ 493 అని ఉంటుంది. సో అని అడుగుతుంది యూట్యూబర్ అని చెప్పేసి. ఉంటుంది అయిపోయింది. అన్నైతే సబ్స్క్రైబ్ చేసింది. 55 అని. వెయిట్ చేయాలి ఇక రైడ్ కోసం. ఓకే, థ్యాంక్స్ బ్రో. చూద్దాం. ఇప్పటి వరకు అయితే 4 రైడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. టైం వచ్చేసి 11:34 అవుతుంది. 204 రూపీస్ సెండ్ చేసాం మనం. సో మళ్ళీ చూడాలి, ఇంకా వెయిట్ చేయాలి. ఒక్క రైడ్ పెద్ద రైడ్ ఒక్కటి కూడా రావట్లేదు. బట్ బేసిక్గా ఎవరు లేరనుకో ఇక్కడ సిటీలో. మ్యాక్స్ ఈరోజు నైట్ ఆర్ రేపటి వరకు ఆల్మోస్ట్ అందరు వచ్చేస్తారు. క్యాజువల్ కొట్టేయచ్చులే నార్మల్గా. ఎంతైనా ఈ టైంకి అంటే మనం 10 o'clockకి స్టార్ట్ చేసినాం కాబట్టి జనరల్గా ఈ టైంకి అనుకో, ఫర్ సపోజ్ ఒక 2 hours, మ్యాక్సిమం ఒక 2 hours అనుకో. 2 hours మనం ఎంతైనా ఒక 400 వరకు 500 వరకు ఎండ్ చేయొచ్చు. మ్యాక్సిమం ఉంటాయి రైట్స్, బట్ ఇవ్వాలి నువ్వు అంతే. ఎవరు లేరు కదా, సో అందుకని చూద్దాం ఎండ్ ఆఫ్ ది డే. ఓకే, అయితే స్టోరీ ఏంటంటే, సో కంప్లీట్గా ఒక 1-2 hours నుంచి వెయిట్ చేస్తున్నా. రైడ్స్ ఏమి లేవు కంప్లీట్. ఎట్లుంటాయి ర్యాపిడోలో రైడ్ చేయాలనుకుంటే, ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉండవు అనేది మనం చెప్పలేము ఏందనేది. అర్థమైందా? సో అందుకే కొంతమంది ఏమంటారంటే, అన్న చేయొచ్చా అని చాలాసార్లు అడుగుతారు. బ్రో డిపెండ్స్ అపాన్ యూ, చేస్తారా చేయరా అనేది మీ ఇష్టం. బట్ నేను ఉన్నది చెప్తున్న ఫ్యాక్ట్. 1 weekలో కరెక్ట్గా కంప్లీట్గా రైడ్ చేస్తే ఒక 4 days మాత్రం 100% మీరు 4,000 గెయిన్ చేసుకోవచ్చు. 4 నుంచి 5, 1 week అంటే 7 daysలో. ఒక 7 daysలో 3 days అన్న పక్క పెట్టినా కూడా మ్యాక్సిమం చేసుకోవచ్చు. ఒక 5 days వరకు 4 days వరకు అయితే డైలీ 1000 పెట్రోల్ లోన్ ఒక 5,000 అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇక బేస్డ్ అపాన్ మీ ఇష్టం ఎట్లుంటుందో. ఇప్పుడు చూడండి, ఇంతసేపు అవుతుంది రైడ్స్ లేవు. మార్నింగ్ 4 రైడ్స్, 4 అంటే 4 రైడ్స్ కొట్టినా. ఇంతవరకు రైడ్స్ లేవు. ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు? సో ఇట్లుంటుంది సిచ్యువేషన్. సరే, ఇంతవరకు అయితే వీడియో చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం రానున్న రోజుల్లో ఇంకా వేరే కంటెంట్ చేస్తున్నాం. ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తున్నా నేను. సో ఎక్కడికి ఏందనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంతవరకు వీడియో చూస్తే లైక్ చేయండి, కంపల్సరీ షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందు కలుసుకుందాం. ఓకే, ఈరోజు ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.